నమస్తే. తెలంగాణలో యూత్ ఫాలోయింగ్ ఉన్న ఓ నాయకుడు తమిళనాడు రిజల్ట్ తోని మాట మార్చబోతున్నాడా? మామూలుగానే మాటలు ఆకట్టుకునే మాటలు మాట్లాడగల నాయకుడు ఈ రోజు సదస్సులో ఆ విషయం ఎక్కువ ఆలోచించినట్టుగా తెలుస్తున్నది. ఎవరో కాదు, తెలంగాణ ఐటీ మినిస్టర్ గా పనిచేసి యూత్ ఐకాన్ గా ఉన్న కేటీఆర్. మామూలుగానే మాటకారి కేటీఆర్ అంటారు. అట్లాంటి కేటీఆర్ తమిళనాడు ఎన్నికల ప్రభావంతో విజయ్ గెలుపుతో కొన్ని ఈక్వేషన్స్ తమకు అనుకూలంగా మార్చుకునే దిశగా ఈ రోజు వరంగల్లో జరగనున్న రైతు సంగ్రామ సదస్సులో కొంత మాట్లాడే మాటలు మాట్లాడే ధోరణి కొంత చేంజ్ చేసినట్టుగా విశ్వసనీయంగా సమాచారం అందింది. చేంజ్ అంటే మామూలుగానే స్టేజ్ మీద మాట్లాడినప్పుడు అన్ని రకాలు మాట్లాడతారు. ఇప్పుడు రైతు విషయంలో కొంచెం ఎక్కువ స్టెప్ తీసుకున్నందుకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం రైతులకు అన్యాయం చేస్తుంది, కళ్ళల్లోనే ధాన్యం ఉంటున్నది, ఇవన్నీ అని చెప్పినప్పుడు సహజంగానే రైతుల మీద ఎక్కువ మాట్లాడే అవకాశం ఉంది. కానీ తమిళనాడు ఎన్నికల ఫలితాలకు ముందే వరంగల్లో సంగ్రామ సదస్సు ఏర్పాటు డేట్ కన్ఫర్మ్ అయింది కాబట్టి జరిగింది. కానీ నిన్నటి నుంచి ఏదైతే ఆయన గెలిపిన తర్వాత మాకు మేమే నెక్స్ట్ మేమే తెలంగాణలో, అక్కడ విజయ్ ఇక్కడ నేను, అక్కడ విజయ్ ఇక్కడ నేను కొన్ని ఇదవుతుంది. కానీ రేవంత్ రెడ్డి గవర్నమెంట్ వచ్చిన తర్వాత చాలా మంది యూత్ బాధపడ్డారు. అయ్యో, ఐటీ మినిస్టర్ అంటే ఒకలాంటి ఆలోచన విధానం కలిగిన ఓ ఐకాన్ లాంటి నాయకుడు కోల్పోయినామని చెప్పి చాలా బాధపడ్డారు. అదొక్కటే కాదు, కేసీఆర్ గారి విషయంలో కూడా బాధపడ్డారు. ఇది తర్వాత. కానీ ఇప్పుడు కొంతకాలంగా కేటీఆర్ గారు కొన్ని అంతర్గత సమావేశాలు కావచ్చు, కొంత టీవీ షోలు కావచ్చు, వాటిలో మాట్లాడుతున్న విధానం, ఆ కలుపుకొలుతనం, సార్ సహజంగానే మేము కొన్ని అన్ని చేయలేకపోయినాం మా అధికారంలో, మేమేం రియలైజ్ అవుతున్నాం అని చెప్పే విధానాన్ని బట్టి యూత్ మళ్ళీ ఆయన దిక్కు ఆలోచిస్తున్నట్టు తెలుస్తున్నది. అదే క్రమంలో తమిళనాడు ఫలితాలను కనుక ఆయన ఓన్ చేసుకొని మళ్ళీ ఇలా చేయాలి కనుక ఆలోచన ఉంటే ఇవాళ రైతు సంగ్రామ సభలో కొంత మాటలు మాట్లాడే అవకాశం ఉంది. దాన్ని దృష్టిలో పెట్టుకుని అని చెప్పి అంటున్నారు. సరే, ఏం మాట్లాడతారో చూద్దాం. చూస్తూనే ఉండండి DSP మీడియా తెలంగాణ.